పురాణ పురుష గోవింద, పుండరీకాక్ష గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, నందనందన గోవింద, నవనీత చోర గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద. ఓం నమో వెంకటేశాయ. జై శ్రీరామ్, జై హనుమాన్. దేవుని కడప నుంచి అత్యద్భుతమైనటువంటి బ్రహ్మోత్సవాలలో భాగంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా ఇప్పుడు దేదీప్యమానంగా వెలుగుతున్నటువంటి హనుమంత వాహనారూఢుడైనటువంటి పరమాత్మను మనం దర్శిస్తూ ఉన్నాం. చక్కగా హనుమంతుడు మహాశక్తిమంతుడు, బలశాలి అయినా సహజ సిద్ధమైనటువంటి వానర లక్షణాల వల్ల కొంటె పిల్లవాడుగా మారి అల్లరి చేసేటటువంటి పిల్లవాడిగా మునుల నారచీరలు చింపివేయడం, అగ్నిహోత్రాలు ఆర్పివేయడం చేస్తూ ఉన్నటువంటి ఆ అల్లరిని ఒక్కసారి మనం గమనించినట్లయితే అంతటి అల్లరిని సశాస్త్రీయంగా మలుచుకుంటే ఎలా ఉంటుంది? ఈనాడు యువతకు ఇచ్చేటటువంటి సందేశం హనుమంతుల వారి నుంచి మనం ఎంతగానో స్వీకరించవచ్చు. ఎందుకంటే హనుమంతుల వారి క్రమశిక్షణ, ఆ అపారమైనటువంటి శక్తి సామర్థ్యాలను ఏ విధంగా ప్రకటించుకున్నాడు, శాస్త్రబద్ధంగా ప్రకటించుకున్నాడు, ఏ విధంగా తన శీలత్వాన్ని, సౌశీల్యాన్ని రామచంద్రుని సేవ కోసం, ధర్మం కోసం, సత్యం కోసం ఏ విధంగా త్యాగం చేసి అతనిలో ఉన్నటువంటి ఆ అపూర్వమైనటువంటి అలౌకికమైనటువంటి ఆనంద తత్వాన్ని సచ్చిదానంద స్వరూపంగా మలుచుకున్న విధానం కావచ్చు, శక్తి స్వరూపాలన్నీ కూడా అరచేతిలోకి స్వీకరించి పిడిగుద్దులతో జవాబు చెప్పినటువంటి విధానం కావచ్చు, రాకాసి మూకలను ఎదిరించినటువంటి విధానం కావచ్చు, లంకాయానం చేసినటువంటి విధానం కావచ్చు, ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చాయి హనుమంతుల వారికి శక్తి సామర్థ్యాలు అన్నీ అని ఆలోచించినట్లయితే పరమాత్మ కోసం ప్రకటించబడేటటువంటి ఇంద్రియ శక్తి సామర్థ్యాలన్నిటినీ కూడా ఒక్కసారిగా కుమ్మరించి అరచేతిలోకి తీసుకొని స్వామివారికి సమర్పించడానికి పూనుకుంటే ప్రతి ఒక్క యువకుడు కూడా ఒక్కొక్క హనుమంతునిలాగా ప్రకాశించి ప్రజ్వరిల్లి రామకార్యానికి సాహసిస్తాడు. రామకార్యమది అని అంటూ ముందుకు సాగేటటువంటి ఆ గమనం, ఆ వైనం మనం స్వీకరించాలి. విద్య ముగిసింది, ఇక ఉద్యోగం వెతుక్కోవాలి కదా. హనుమంతుల వారు ఏం చేశారు? అప్పుడు వానరులకు వృక్షరజనుడు రాజై కిష్కింధను రాజధానిగా చేసుకుని పాలించేటటువంటి వాడు కదా. అతనికి 2 కొడుకులు, ఒకరు వాలి, రెండవ వారు సుగ్రీవులు. వాలి రాజైన తర్వాత సుగ్రీవునికి ఆంతరంగికుడుగా హనుమంతుడు పనికి అక్కడ కుదిరాడు. ఇక వాలి మహాబల సంపన్నుడు, రావణాసురుడంతటి వాడే అతని శక్తి ముందు తలవంచి స్నేహితుడిగా మారిపోయాడంటే ఆలోచన చేయాలి మనం. ఒకసారి మాయావి అయినటువంటి రాక్షసుడు, మాయావి అనే రాక్షసుడు వాలితో యుద్ధం చేయడానికి వచ్చాడు. ద్వంద్వ యుద్ధానికి ఆహ్వానిస్తాడు. వాలి సుగ్రీవులు అతని ముందుకొచ్చారు. వాలిని చూడగానే మాయావికి పై ప్రాణాలు పైకే పోయాయన్నమాట. కానీ ఇక్కడ భయపడి పారిపోయాడు. వాలి అతన్ని వదలక అనుసరించాడు. మాయావి ఒక బిలంలోకి దూరి మాయమయ్యాడు. వాలి సుగ్రీవునితో నువ్వు ఇక్కడే నా కోసం వేచియుండు, వాడెక్కడున్నా సరే వాలిని చంపి కానీ తిరిగి రాను అని బిలంలోకి దూరాడు. అలా జరిగిన తర్వాత ఆ బిలం దగ్గరే గడిపాడు. ఇంతలో రాక్షసుల ఆర్తనాదాలు ఏరులై పారుతూ అటు తర్వాత హనుమంతుడి మంత్రిత్వం ఏ విధంగా వచ్చింది అనేది మనం గమనించినట్లయితే వాలి కంటే హనుమంతుడు బలవంతుడు కదా. మునుల శాపం వల్ల తన బలం గుర్తు రానందువల్ల అతను సుగ్రీవునితో పాటు అడవులలోకి వెళ్ళవలసి వచ్చిందనమాట. ఇక రామలక్ష్మణులతో చేసినటువంటి స్నేహాన్ని మనం గుర్తించినట్లయితే అద్వితీయమైనటువంటి రామలక్ష్మణుల యొక్క వారితో సాంగత్యం. సీతను రావణాసురుడు అపహరించుకొని లంకకు తీసుకుని పోతాడు కదా. ఆమె జాడకై వెతుకుతూ వారి ఆ పర్వతాన్ని చేరుకుంటాడు.
వారిని చూసి వాలి తన కోసం 2 వీరులను పంపించాడని భావించి సుగ్రీవుడు హనుమంతుడిని వెళ్ళి సంగతి కనుక్కోమని కోరాడు. హనుమంతుడు భిక్షువుగా రూపం మార్చుకొని రామలక్ష్మణులకు అతిథి పూజ చేశాడు. అయ్యా, మీరు మహాపురుషులని చూస్తూనే తెలుస్తూ ఉంది కదా, ధనుర్ధారులై ఇక్కడ సంచరించడానికి కారణమేమిటి? నేను సుగ్రీవుడి మంత్రిని, వానరుడిని, కామరూప విద్య తెలిసినటువంటి వాడిని కావటాన ఈ రూపంలోకి మారాను. అందుకు రాముడు ప్రేమతో హనుమా అని పిలిచాడు. ఆహా, ఎంత అందంగా పిలిచాడు రాముడు. హనుమా అని పిలిచిన తరువాత వెంటనే హనుమ రాముడికి పాదాభివందనం చేసి నిజరూపం ధరిస్తాడు. అప్పుడు రాముడు, చూశావా లక్ష్మణ, మనమే సుగ్రీవుని కలవాలని భావించాం. అతని దూత మన వద్దకు వచ్చాడు. ఇతడి సంభాషణలో ఒక్క అపశృతి లేదు. మహావ్యాకరణ పండితుడని తెలుస్తున్నది. ఋగ్వేదాన్ని మహా చక్కగా పాటించినటువంటి వాడై, వల్లెవేసినటువంటి వాడై మనకు గోచరిస్తూ ఉన్నాడు. ఎవరినైనా ఇట్టే మాటలతో ఆకట్టుకోగలడు అని మెచ్చుకొని తన వృత్తాంతం అంతా చెప్పాడు. అలాగే హనుమంతుడు కూడా సుగ్రీవుని గురించి చెప్పి వారిద్దరినీ తీసుకుని సుగ్రీవునికి పరిచయం చేశాడు. హనుమంతుడి దళంలో అంగదుడు కూడా ఉన్నాడు. అంగదుడు కిష్కింధకు యువరాజు. అలా వెళ్ళిన వారు చెట్టులు, పుట్టలు, అడవులు, కొండలు గాలిస్తూ అలసిపోతూ ఉంటే ఒక్కసారిగా స్వయం ప్రభాదర్శనం అలసిపోయి ఉన్నవారికి ఒక బిలం, ఆ బిలంలో నుండి వస్తున్నటువంటి హంసలు మొదలైన ఆ తీరును చూస్తే రామాయణమంతా అసలు హనుమంతుని యొక్క దివ్య ప్రతాపమంతా కూడా ఏ విధంగా ప్రకటించాడు అనేటటువంటి విషయాన్ని మనం గమనించినట్లయితే సుందరకాండలో అపూర్వమైనటువంటి ఘట్టాలన్నీ కూడా హనుమంతుని యొక్క శక్తి సామర్థ్యాలను చూపించేటట్లుగా మనకు గోచరిస్తూ ఉన్నాయి. అలాంటి హనుమంత వాహనాన్ని రామ రామ జయ రామ రామ జయ రామ రామ రఘుకుల సోమ రామ రామ జయ రామ రామ జయ వెంకట శిఖర పరంధామ రామ రామ జయ రామ రామ జయ రామ రామ వెంకట శిఖర పరంధామ. శ్రీ ఆంజనేయని వాహనమెక్కిన శ్రీనివాసునిదే కదా సిరి, అంజనాసుతుడు అండన ఉంటే హరిహృదయంలో అమృత ఝరి. శ్రీ ఆంజనేయని వాహనమెక్కిన శ్రీనివాసునిదే కదా సిరి, అంజనాసుతుడు అండన ఉంటే హరిహృదయంలో అమృత ఝరి. జాడ తెలిసి శ్రీరాముని కౌగిలింత పులకింతల మెరసి, జానకీ మాత ప్రేమను సగిన మణిహారతతుల మరి మరి మురిసే. సీత జాడ తెలిసి శ్రీరాముని కౌగిలింత పులకింతల మెరసి, జానకీ మాత ప్రేమను సగిన మణిహారతతుల మరి మరి మురిసే. శ్రీ ఆంజనేయని వాహనమెక్కిన శ్రీనివాసునిదే కదా సిరి, అంజనాసుతుడు అండన ఉంటే హరిహృదయంలో అమృత ఝరి. శ్రీ ఆంజనేయని వాహనమెక్కిన శ్రీనివాసునిదే కదా సిరి, అంజనాసుతుడు అండన ఉంటే హరిహృదయంలో అమృత ఝరి. విశ్వాసమునకు వేదమై మహావిశ్వవీధిలో శాశ్వతమై, విశ్వపతి అయిన వెంకటేశునకు ఉచ్ఛ్వాసము నిశ్వాసమైన.
విశ్వాసమునకు వేదమై మహావిశ్వవీధిలో శాశ్వతమై విశ్వపతి అయిన వెంకటేశునకు ఉచ్ఛ్వాసము నిశ్వాసమై శ్రీ ఆంజనేయని వాహనమెక్కిన శ్రీనివాసునిది కదా సిరి అంజనాసుతుడు అండన ఉంటే హరి హృదయంలో అమృతచరి శ్రీ ఆంజనేయని వాహనమెక్కిన శ్రీనివాసునిది కదా సిరి అంజనాసుతుడు అండన ఉంటే హరి హృదయంలో అమృతచరి రామ రామ జయ రామ రామ జయ రామ రామ రఘుకుల సోమ రామ రామ జయ రామ రామ జయ వెంకట శిఖర పరంధామ రామ రామ జయ రామ రామ జయ రామ జై హనుమాన్. దేవుని కడప నుంచి చక్కగా హనుమంత వాహనారూఢుడైనటువంటి పరమాత్మ శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్యత్వాన్ని ప్రకటిస్తూ మరి బంటు అంటే ఏ విధంగా ఉండాలి, సేవకుడు అంటే ఏ విధంగా ఉండాలి, భక్తుడు అంటే ఏ విధంగా ఉండాలి, శక్తి సామర్థ్యాలు భగవంతుని కోసం పూర్తి స్థాయిలో ప్రయోగిస్తే ఏ విధంగా ఆ ప్రయోగాత్మకమైనటువంటి విధానం ఉంటుంది అనేటటువంటి లక్షణాలన్నీ హనుమంతుల వారిలో మనం గమనించవచ్చు. అమ్మా సీత, నేను సీతా రామచంద్రుల యొక్క ఆ సంధి కుదిరించేటటువంటి బాధ్యతను తీసుకున్నటువంటి పరమాత్మ ఎంత చక్కగా అక్కడ వినమ్రతంగా పరమ వినయశీలుడై అమ్మా నేను పలానా రాముని దూతను అని ప్రకటించుకున్న తర్వాత, ఓ హనుమంత హాయి పొంది తిని నీ పలికిన శ్రీరామ కథ విని రామలక్ష్మణుల ఎట్లెరిగితివి రూపురేఖలను ఎట్లుగాంచేతివి వారి మాటలను ఎట్లు వింటివి వారి గుణములను ఎట్లు తెలిసితివి అని పల్కె సీత హనుమంతునితో రామ కథను కీర్తించినవా నీతో అని ప్రకటించిన తరువాత హనుమంతుల వారు ఎంత గంభీరంగా సెలవిస్తున్నారు అంటే, ఆహా రామచంద్రుని అక్కడ చెబుతూ ఉన్నారు, రామచంద్రుని యొక్క గుణాలను వర్ణిస్తూ ఉన్నాడు హనుమంతుడు. ఓ హనుమంత అని అంత సౌమ్యంగా ఎలా తెలుసు నీకు రాముడు, రామలక్ష్మణులు నీకు తెలిసారు అంటే నీవు సామాన్యుడవు కాదులే, నీవు సామాన్య వానరుడవు కాదులే అని సీతా అమ్మవారు ఒక్కసారిగా నెమ్మదయ్యి అడిగిన విధానాన్ని బట్టి హనుమంతుల వారు ఈ విధంగా సెలవిస్తూ ఉన్నారు. సర్వజీవన సంప్రీతి పాత్రుడు కమల నేత్రుడు దయాసాంద్రుడు బుద్ధియందు బృహస్పతి సముడు కీర్తియందు దేవేంద్రుని సముడు క్షమాగుణమున పృథివీ సముడు సూర్యతేజుడు శ్రీ రఘురాముడు అని హనుమంతుడు సీతతో పలికే అంజలి ఘటించి చెంతన నిలిచే. మరి అన్న గురించి అయితే తెలియజేశాడు, మరి తమ్ముని గురించి కూడా చెప్పాలి కదా. అన్నకు తగు తమ్ముడు లక్ష్మణుడు అన్నిట రాముని సరిపోలువాడు అన్నకు తోడు నీడయై చెలగెడు అజేయుడు శత్రుభయంకరుడు సామాన్యులు కారు సోదరులిరువురు నిన్ను వెదకుచు మమ్ము కలసినారు అని హనుమంతుడు సీతతో పలికే అంజలి ఘటించి చెంతన నిలిచే. ఆ విధంగా సెలవిచ్చిన తర్వాత సీతమ్మవారు సంపూర్ణమైనటువంటి విశ్వాసంతో ఇక ఈతడు నిజంగా రాముని దూతయే అని అమ్మవారు కాస్త నెమ్మదయ్యి పవన కుమారుని పలుకులను విని అతడు నిజముగా రామదూతయని ఆనందాశ్రులు కన్నులు నిండగా చిరునగవులతో జానకి చూడగా ఇదిగో తల్లి ఇది తిలకింపుము రాముడంపిన అంగుళీయకము అని హనుమంతుడు భక్తి మేరగను అంగుళీయకమును సీత కొసగెను. శ్రీ హనుమాను గురు దేవులు నాయద పలికిన సీతారామ కథానే పలికెద సీతారామ కథ.
అంతటి పరాక్రమవంతుడైనటువంటి హనుమంతుల వారు ఎంతో ఒద్దికైనటువంటి వాడై వినమ్రతతో అమ్మవారి ముందు నిలిచి ఈ విధంగా ప్రకటించాడు. కాబట్టి దివ్య మనోహరుడైనటువంటి శ్రీరామచంద్రుని కోసం అసలు ధర్మము అంటే ఇదిగో ఇలా ఉంటుంది, ఒక స్వరూపము, ధర్మానికి ఒక ఆకారం ఉంటే ఇలా ఉంటుంది అనేటట్లుగా రామో విగ్రహవాన్ ధర్మః అనేటటువంటి దివ్యత్వాన్ని ప్రకటింపజేసేటటువంటి పరమ ధార్మిక నిష్టకు పరాపకాష్టగా ఉండేటటువంటి స్వరూపానికి పరమ సేవకునిగా పనిచేసినటువంటి స్వరూపమే హనుమంతుల వారు. అలాంటి హనుమంతుల వారు అన్ని రకాలైనటువంటి బ్రహ్మచర్య దీక్షలో కావచ్చు, చక్కనైనటువంటి శరద్రూపంలో కావచ్చు, మారుతి రూపము చిన్నదైనను తేజోమయమై వెలుగుచున్నది. చిన్నదైనప్పటికీ ఎంతో తేజోవంతంగా వెలుగుతూ ఉన్నదంట. లంకలో ఎంత అద్వితీయంగా వర్ణించారు అంటే అసలు ధర్మము అనేటటువంటి శబ్దానికి ఏ విధంగా పరాకాష్ఠగా నిలిచినటువంటి స్వరూపాలు ఈ రామచంద్రుడు కావచ్చు, లక్ష్మణస్వామి కావచ్చు, హనుమంతుల వారు కావచ్చు, సీతామ్మవారు కావచ్చు. మనం రామాయణం నుంచి ఏం తెలుసుకోవాలి అంటే చక్కనైనటువంటి వారి పాత్రలలో పండించినటువంటి ధర్మం యొక్క విశేషాలను మనం వల్లె వేసుకుంటూ ఉంటే చాలు. అంతేకాక సర్వాగమానామాచార ప్రథమం పరికల్పతే ఆచార ప్రభవో ధర్మస్య ప్రభురచ్యుతః. అన్ని ఆగమాల కంటే ముందుగా ఆచారం ఏర్పడినది కదా. అన్ని ఆగమాల కంటే ముందుగా ఆచారం ఏర్పడినది. ఆచారం నుంచి ధర్మం పుట్టినది. ధర్మానికి ప్రభువు అచ్యుతుడు. ఆచరించడం వలన స్థిరపడినదే ధర్మము. కాబట్టి నేను ధర్మాన్ని కాపాడతాను అంటే అది పొరపాటు. ధర్మాన్ని కాపాడడం కాదు, ధర్మాన్ని మనం అనుసరించడమే కాపాడడం అని ఇక్కడ సందేశం. కాబట్టి ధర్మాన్ని కాపాడడం ఏంటి? ధర్మాన్ని కాపాడడం మన చేతుల్లో ఏముంది అంటే కాదు. ధర్మాన్ని కాపాడే అంతటి వారమా, ధర్మాన్ని కాపాడే అంతటి శక్తి సామర్థ్యాలా అని మనం ఆలోచించినట్లయితే ధర్మాన్ని మనం ఆచరించడమే కాపాడడము అని ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ధర్మం అంత నీచ స్థాయిలో ఉన్నదా? మనం అంత ఉచ్చ స్థాయిలో ఉన్నామా? ధర్మాన్ని కాపాడే అంత ఉచ్చ స్థాయిలో మనం ఉన్నామా? ధర్మం మనం కాపాడబడితేనే కాపాడుతుంది అని కాదు. అది భగవంతుని చేతిలో ఉన్నటువంటి ఒక గొప్ప ప్రయోగాత్మకమైనటువంటి అంశం కదా. ధర్మమే భగవంతుని యొక్క నిష్ట కదా, శ్వాస కదా. కాబట్టి ధర్మాన్ని ఎవరికి కేటాయించినటువంటి ధర్మాన్ని వారు కేటాయిస్తే దానిని స్వధర్మం అంటారు. అట్లాంటి స్వధర్మం గురించే గీతాచార్యుడై భగవంతుడు ఏం చెప్పి ఉన్నాడు అంటే శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాద్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః. రామచంద్రుడితడు రఘువీరుడు కామిత బలమూలియగలిగనిందరికి. రామచంద్రుడితడు రఘువీరుడు కామిత బలమూలియగలిగనిందరికి. రామచంద్రుడితడు రఘువీరుడు. గౌతము భార్య పాలిటి కామధేను వితడు గాదల కౌశికు పాలి కల్పవృక్షము. గౌతము భార్య పాలిటి కామధేను వితడు గాదల కౌశికు పాలి కల్పవృక్షము. సీతాదేవి పాలిటి చింతామణితడు ఈతడు దాసుల పాలిటి పరదైవము. సీతాదేవి పాలిటి చింతామణితడు ఈతడు దాసుల పాలిటి పరదైవము. రామచంద్రుడితడు
రఘువీరుడు పరగసూగ్రీవు పాలి పరమ బంధుడితడు సరి హనుమంతు పాలి సామ్రాజ్యము పరగసూగ్రీవు పాలి పరమ బంధుడితడు సరి హనుమంతు పాలి సామ్రాజ్యము నిరతి విభీషణుని పాలి నిదానము ఈదడు కరిమగనకు పాలి ఘనపారిజాతము నిరతి విభీషణుని పాలి నిదానము ఈదడు కరిమగనకు పాలి ఘనపారిజాతము రామచంద్రుడితడు రఘువీరుడు శబరి పాలి తత్వము రహస్యము అలరిగుని పాలి ఆది మూలము కలప శబరి పాలి తత్వము రహస్యము అలరిగుని పాలి ఆది మూలము కలడల్నా వారి పాలి కన్నులెదుడి మూరిది వెలయ శ్రీ వెంకటాద్రి విభుడితడు కలడల్నా వారి పాలి కన్నులెదుడి మూరిది వెలయ శ్రీ వెంకటాద్రి విభుడితడు రామచంద్రుడితడు రఘువీరుడు కామిత ఫలమూలియగలిగె నిందరికి శ్రీరామ 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 అనేటటువంటి నామాన్ని నిరంతరము కూడా క్షణం కూడా విస్మరించకుండా స్మరించినటువంటి వాడు తరించినటువంటి వాడు భక్త హనుమంతుడు. కాబట్టి ఆనాటి రామచంద్రుడు ఈనాడు ఉన్నాడు, కానీ ఆనాటి హనుమంతుని వంటి భక్తుడు ఈనాడు ఉన్నాడా అని మనం పరిశీలనాత్మకంగా చూసుకోవాలి. ఆనాటి ప్రహ్లాదుడు ఈనాడు లేకనే ఆనాటి నరసింహమూర్తి ఈనాడు మనకు పలకలేదు. కనుక ఆనాటి దేవుడు ఈనాడు ఉన్నాడు, ఆనాటి భక్తుడు ఈనాడు ఉన్నాడా లేదా అని మనం గమనించాలి. కాబట్టి పరమాత్మ ఎప్పుడు కూడా కొత్తదనంతో ప్రకాశిస్తూ ఉన్నప్పటికీ కూడా పాతదైనటువంటి సనాతన ధర్మాన్ని ఏమాత్రం విస్మరించడు. ఆ ధర్మాన్ని ఆచరిస్తూ కూడా పరమాత్మ చక్కనైనటువంటి రామచంద్రునిగా ఎన్ని రకాలుగా రామచంద్రునికి విశేషమైనటువంటి ధర్మాలలో ధర్మం అంటే ఏంటో తెలియడం కాదు, అధర్మం అంటే ఏంటో కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే జాగ్రత్తగా ఉండవలసింది అధర్మంతోటే. కాబట్టి ధర్మం అంటే తెలుసుకున్నటువంటి ఆ ప్రయోగాత్మకమైనటువంటి అన్ని కోణాలలో అధర్మం అంటే ఏంటో కూడా తెలుసుకోవడం ధర్మంలో భాగమే. కాబట్టి పరమాత్మ ఎన్ని రకాలుగా మనకు దర్శనమిస్తూ ఉన్నాడు అంటే ధర్మము అనేటటువంటి దాన్ని మనం ఖచ్చితంగా ప్రతిష్టాత్మకంగా రూపొందించుకోవాలి. ధర్మం కంటే గొప్పదైనటువంటిది ఈ సృష్టిలో ఏదీ లేదు, సత్యం కంటే గొప్పదైనటువంటిది ఈ సృష్టిలో ఏదీ లేదని సత్యము ధర్మము తమ జీవితాశయములుగా భావించి జీవించి శాసించినటువంటి పరమాత్మ శ్రీరామచంద్రుడు. అలాంటి రామావతారాన్ని మనకు దర్శనమిస్తూ త్రేతాయుగంలో మనందరం ఉన్నామా అన్నట్లుగా ఈ దివ్యమైనటువంటి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా రామచంద్రుని వలె గోచరిస్తున్నటువంటి పరమాత్మ హనుమంత వాహనారూఢుడై చక్కగా మనందరికీ దర్శనమిస్తూ ఉన్నాడు. అంతేగాక రాముని యొక్క పరాక్రమం ఎలాంటిది అంటే రాముని యొక్క పరాక్రమానికి దేవతలే గడగడలాడేటటువంటి స్వరూపం కలిగినటువంటి వాడు. విల్లు ధరిస్తే రామచంద్రుడు అదిగో మనకు దర్శనమిస్తూ ఉన్నాడు కదా, చక్కనైనటువంటి ధనుస్సును చేతబట్టి దేవతలను సైతం గడగడలాడించేటటువంటి స్వరూపం కలిగినటువంటి పరమాత్మ. ఎలాంటి వాడు శ్రీరాముడు? పొట్టి కాదు, మరీ పొడగు కాదు, పొందికైన అవయవాల అమరిక గలవాడు.
ఆకర్షణీయమైనటువంటి మేని ఛాయ ఉన్నటువంటి వాడు. ఆయన తేజస్వి, బలిష్టమైన వక్షస్థలంతో, విశాల నేత్రాలతో, ప్రశస్తమైన అవయవ శోభను సంతరించుకున్నవాడు. సాముద్రిక శాస్త్రం వచించే శుభ లక్షణాలన్నీ కూడా ఆయన మేనిలో కొట్టొచ్చినట్లు కనవస్తాయి. శరణాగత రక్షణాది ధర్మాలు కూలంకషంగా తెలిసినటువంటి వాడు. ఆడిన మాట తప్పనివాడు. జనుల హితం పట్ల అమిత అక్కర ఉన్నటువంటి వాడు ఆయన. కీర్తిమంతుడు, జ్ఞాన సంపన్నుడు, పావనుడు, భక్తపరాధీనుడు, ఆశ్రిత రక్షణయే దీక్షగా పూనినటువంటి వాడు శ్రీరామచంద్రుడు. అంతేగాక ప్రజాపతి సమః శ్రీమాన్ దాత రిపునిషూదన రక్షిత జీవలోకస్య ధర్మస్య పరిరక్షిత. బ్రహ్మదేవునితో సమానుడు, సమస్త సంపదలు పొంది ఉన్నటువంటి వాడు, జనుల రక్షకుడు, పోషకుడు, శత్రువులను రూపుమాపువాడు, ప్రాణకోటిని కాపాడువాడు, ధర్మ పరిరక్షకుడు శ్రీరామచంద్రుడు. తన ధర్మాన్ని తుచతప్పక పాటిస్తూ రక్షకుడై విరాజిల్లుతున్నటువంటి వాడు, స్వజనుల రక్షకుడు, వేదాలను, నిరుక్తం మొదలైన వేదాంగాల అర్థాలన్నిటినీ చక్కగా అవగతం చేసుకున్నటువంటి వాడు, విలువిద్యా కోవిదుడు ఆ శ్రీరామచంద్రుడు. సకల శాస్త్రాల అర్థం తెలిసినటువంటి వాడు, తత్వం తెలిసినటువంటి వాడు, బాగా ఆకలింపు చేసుకున్నటువంటి వాడు, చెక్కు చెదరని జ్ఞాపక శక్తి కలిగినటువంటి వాడు, కుశాగ్రబుద్ధి, అందరి పట్ల ప్రీతితో మెలిగేటటువంటి వాడు, సత్ప్రవర్తనకు మారుపేరుగా భావిస్తున్నటువంటి వాడు, ఎన్నడూ కలత చెందనివాడు, సమయోచిత కార్య నిర్వహణలో దిట్టైనటువంటి శ్రీరామచంద్రునికి దూతగా ఉన్నటువంటి వాడే హనుమంతుల వారు. అలాంటి హనుమంతుడు చక్కగా మాట్లాడడం తెలిసినటువంటి వాడు. అవిస్తరం, అసందిగ్ధం, అవ్యదం, అవిలంబితం అనేటటువంటి విలక్షణమైనటువంటి 4 సూత్రాల మీద ఆధారపడి తన వాక్శక్తిని ప్రకటింపజేసేటటువంటి వాడు హనుమంతుల వారు. కనుక చక్కగా అవిస్తరం, అసందిగ్ధం, అవిలంబితం, అవ్యదం అనేటటువంటి ఆ 4 సూత్రాలు ఎలా పాటించాడు అనంటే, చక్కగా సుస్పష్టంగా తెలిసినటువంటి అంశాన్ని మాట్లాడగలిగేటటువంటి నైపుణ్యం కలిగినటువంటి వాడు మారుతి. అంతేగాక రామచంద్ర రామభద్ర రఘువీరా నీ మహిమ తెలిసేరా నేటివారు. రామచంద్ర రామభద్ర రఘువీరా నీ మహిమ తెలిసేరా నేటివారు. రామచంద్ర రామభద్ర రఘువీరా హరయ జటాయువున కట్టే మోక్షమిచ్చితివి. హరుని విల్లు విరిచి అలరితివి. రాతికి ప్రాణమిచ్చితి వింతటి నిన్ను నరుడంటా నుండిరిగా నాటివారు. రామచంద్ర రామభద్ర రఘువీరా నీ మహిమ తెలిసేరా నేటివారు. రామచంద్ర రామభద్ర రఘువీరా
స్వామికి బ్రహ్మ పట్టమిచ్చితివి. నెమ్మది సరయులో నించితి వైకుంఠము పమ్మి మారుతికి బ్రహ్మ పట్టమిచ్చితివి. దుమ్ములుగా రాక్షసుల తుత్తుమురు చేసితివి. నమ్మిరిగా రాజవంట నాటివారు. దుమ్ములుగా రాక్షసుల కుత్తుమురు చేసేతివి. నమ్మిరిగా రాజవంట నాటివారు. రామచంద్ర రామభద్ర రఘువీరా. జై శ్రీరామ్, జై హనుమాన్. ఎంతో చక్కనైనటువంటి హనుమంత వాహనారూఢుడైనటువంటి పరమాత్మ నేడు కోదండము ధరించి అత్యద్భుతమైనటువంటి సురద్రూపం కలిగినటువంటి స్వరూపమే శ్రీరామచంద్రుడు. శ్రీ వెంకటేశ్వరుడు చక్కగా లక్ష్మీ సమేతుడై నేడు శ్రీరామచంద్రునిగా గోచరిస్తూ చక్కటి కోదండాన్ని చేతబట్టి హనుమంత వాహనారూఢుడై నేడు మనకు దర్శనమిస్తూ దగద్ధగాయమానంగా ప్రకాశిస్తూ ఉన్నటువంటి దివ్యమైనటువంటి విద్యుద్దీప కాంతుల నడుమ స్వామివారు చక్కటి రూపం ఏ విధంగా తీర్చిదిద్దారో చూస్తూ ఉన్నాం కదా. కాబట్టి ఒక్కొక్కరు కూడా ఒక్కొక్క వెలుగుతో ప్రకాశిస్తూ ఉన్నారు. జీవులందరూ కూడా, జీవులన్నీ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క వెలుగుతో ప్రకాశిస్తూ ఉన్నటువంటి ఆ విధానం ఎవరికి తెలుస్తుంది అంటే ఒక జ్ఞానికి మాత్రమే తెలుస్తూ ఉంటుంది. కాబట్టి జ్ఞాన కోణంతో ప్రతి జీవిని మనం దర్శించగలిగినట్లయితే ఒక్కొక్కరు ఒక్కొక్క వెలుగు. ఇప్పుడు కనిపిస్తూ ఉన్నటువంటి ఆ విద్యుద్దీప కాంతులలో ఒక్కొక్క విద్యుద్దీపము అనేక విద్యుద్దీపాలతో కలిసి ఒక్క భగవంతుని స్వరూపాన్ని ఏ విధంగా తీర్చిదిద్దారో అలా అన్ని స్వరూపాలు కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క విద్యుద్దీప కాంతిలాగా అన్నీ కలిపితే భగవంతుడు అనేటటువంటి ఒక సూక్ష్మాన్ని మనం గ్రహించాలి. అంతేగాక ఒక్క సూర్యుడు ఒక్కొక్కడై ఒక్కొక్కని శిరస్సున ఒక్కొక్కనిగా ప్రకాశించు రీతిన పరమాత్మ అందరిలో సమంగా జీవిస్తూ ఉన్నాడు, సమంగా ప్రకాశిస్తూ ఉన్నాడు అనేటటువంటి సూక్ష్మాన్ని మనం ఇక్కడ గమనించాలి. కాబట్టి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలలో భాగంగా పరమాత్మ హనుమంతునికి ఎంత ఆసటగా బాసటగా అనుగ్రహాన్ని కుమ్మరించాడు శ్రీరామచంద్రుడు అంటే, ఆహా సర్వం ఇదే కదా, ఇంతకంటే ఏమి ఇచ్చుకోగలను హనుమ అని చివరిలో ఇచ్చినటువంటి ఆ కౌగిలికి సమానమా అనంతమైనటువంటి ఆనందం. అలా ఉంటుంది రామచంద్రునికి హనుమంతుల వారికి మధ్య ఉండేటటువంటి ఆ యొక్క ఆత్మీయ బంధం. కాబట్టి హనుమంతునికి ఎంత ఆనందమో రామచంద్రుని యొక్క నామాన్ని స్మరించేటప్పుడు యుగాలు సైతం క్షణాలుగా గడిపినటువంటి స్వరూపమే దివ్యమైనటువంటి హనుమంతుని యొక్క జీవితం. కాబట్టి తత్వమంతా ఎక్కడున్నది అంటే రామనామములో ఉన్నది. శ్రీరామ 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 రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అనేటటువంటి దివ్యమైనటువంటి నామంలో చక్కనైనటువంటి స్వామివారు ఆ విధంగా మనకు గోచరిస్తూ ఉన్నారు. కాబట్టి రామనామం ఒకటి రాముడొకటి కాదు. కాబట్టి రాముడే శ్రీరామనామము, శ్రీరామనామమే శ్రీరామచంద్రుడు అని నిరూపితం చేసినటువంటి స్వరూపం ఏంటి అని అంటే హనుమంతుల వారే. హనుమంతుల వారి చక్కనైనటువంటి ఆ రూపాన్ని మనం దర్శించగలిగినట్లయితే మనకు సకల శుభ లక్షణ శోభితమైనటువంటి పరమాత్మ అనుగ్రహం మనందరిలో కూడా గోచరిస్తూ ఉంటుంది. కాబట్టి విద్యుద్దీప కాంతుల నడుమ చక్కనైనటువంటి స్వామివారు మనకు దర్శనమిస్తూ ఉన్నారు. కడప నగరంలో అత్యద్భుతంగా ప్రకాశిస్తూ ఉన్నటువంటి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా స్వామివారు తిరుమల క్షేత్రంలో ఏ విధంగా అయితే హనుమంత వాహనారూఢుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి రామావతారంగా ఏ విధంగా మనకు గోచరిస్తాడో, రామ స్వరూపంగా ఏ విధంగా గోచరిస్తాడో ఆ విధంగానే ఇప్పుడు కూడా మనకు గోచరిస్తూ ఉన్నాడు. చక్కనైనటువంటి దర్శనాన్ని మనందరికీ అందిస్తూ ఉన్నాడు పరమాత్మ. అదిగో ఆ గోపురం ఎంత
దేదీప్యమానంగా వెలుగుతూ ఉన్నదో గమనిస్తూ ఉన్నాం కదా. ఆ గోపుర శిఖాగ్రము ఎంత శోభిల్లుతూ ఉన్నదో మనం గమనిస్తూ ఉన్నాం కదా. చక్కనైనటువంటి బంగారు కలశాలు దేనికి ప్రతీకగా ఉంటాయి అంటే, మన సహస్రార చక్రం ఏ విధంగా ఉద్దీపనం చెంది ప్రకాశిస్తూ ఉంటుందో గోపురం కూడా ఆ విధంగా ప్రకాశిస్తూ ఉన్నటువంటి తత్వాన్ని మనం ఎప్పుడూ కూడా ప్రకటింపజేసుకుంటూ ఉండాలి. అంటే మనలో సాధన కోణాలన్నీ కూడా ఆ సహస్రార చక్రానికి ప్రతీకగా ఉన్నటువంటి విధానంలో భాగంగా చూసుకుంటూ ఉండాలి. కాబట్టి అట్టి పరమాత్మ నేడు మనందరికీ కూడా దర్శనమిస్తూ ఉన్నాడు. సహస్రార చక్రమందు వెలుగొందేటటువంటి పరమాత్మ దేదీప్యమానంగా కుండలిని శక్తి స్వరూపంగా శ్రీరామచంద్రుడై ఆత్మారాముడు దర్శనమిస్తే ఎలా ఉంటుందో ఆ దివ్యమైనటువంటి దర్శనాన్ని మనం చూస్తూ ఉన్నాం. చక్కగా కావిడి పట్టి ఈ యొక్క దివ్యమైనటువంటి కైంకర్యంలో భాగంగా భక్తాదులందరూ కూడా, ఇక్కడ అధికారులు అనధికారులు అందరూ కూడా గోపీలోల గోవింద గోవర్ధనోద్ధార గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద దశరథ నందన గోవింద దశముఖమర్దన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస